ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కలుగును అని మత్తయి సువార్త 6 అధ్యాయం 33 వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యం మన జీవితంలో ప్రాధాన్యతలు ఎలా ఉండాలో నేర్పిస్తుంది. మనుషులుగా మనం ముందుగా ఆహారం, డబ్బు, భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు చెప్తున్నది ఏమిటంటే, ముందుగా నన్ను వెతుకుడి, నా నీతిని కోరండి. అంటే దేవునితో సంబంధాన్ని మొదటి స్థానంలో పెట్టాలని అర్థం. ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం కూడా ఉంది. అదేమిటంటే, మిగతా అన్నీ నేను చూసుకుంటాను అని. దేవుని రాజ్యమును ముందుగా వెతికితే మన అవసరాలను దేవుడే సమకూరుస్తాడు. దీన్ని ఆత్మీయ బోధ. దేవుడు మొదటి స్థానం పొందాలి. మన అవసరాలను ఆయన తెలుసుకుంటాడు. దేవుని వెతికితే మన జీవితం సరిగ్గా నడుస్తుంది. సరైన ప్రాధాన్యతలు శాంతినిస్తాయి. ఈరోజు మీరు చేయవలసింది ఏమిటంటే, ప్రతిరోజు ప్రార్థనతో ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదవడానికి సమయం కేటాయించండి. మీ పనుల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆందోళనను దేవుని చేతిలో ఉంచండి. చిన్న ప్రార్థన: ప్రభువా, నా జీవితంలో నీవే మొదటి స్థానం పొందినట్లు నా హృదయాన్ని మార్చుము. నీ రాజ్యమును, నీ నీతిని ముందుగా వెతికే మనసును నాకిమ్ము. నా అవసరాలన్నింటినీ నీ చేతిలో ఉంచుతున్నాను. నన్ను నడిపించుము. ఆమేన్.